జీవితములను సర్వనాశనం చేసుకోమని దేవుడు చెప్పడం లేదు. ఆయన ప్రేమించమని చెబుతున్నాడు. ఏం చేస్తామండి మనం? తెలిసి తెలియనటువంటి అగావపు అబద్ధపు మాటలతో ఎన్ని నిందలైనా ఇతరులపైన మోపేస్తాం. మన వరకు ఏదైనా ఒక నింద వస్తే మనం భరించలేము. వెంటనే మనలో ఉన్నటువంటి ఉక్రోషం, ఆవేశము వచ్చేస్తుంది. ఇతరులపైన మనం 100 చాడీలైనా చెప్తాం. మన పైన ఒక చాడీ వస్తే నిజంగా తప్పు చేసినా నువ్వు చూసావా, నువ్వు చేసావా అనేటువంటి ప్రశ్నలను సంధిస్తాం. అందుకనే ప్రభు ఏమంటున్నారు ఈరోజు? ఒకరినొకరు ప్రేమించుకోనండి. అలా ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి ఇంకొక కార్యం ఏమిటి? 37, 38 చదవనమ్మ వచనములు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకూడదు, మిమ్మును గూర్చి తీర్పు చేయబడదు. అనగా నీవు ఇతరుల గురించి మాట్లాడకు, ఇతరులు నీ గురించి మాట్లాడరు. నీలో క్రీస్తు ఉంటే, నీలో క్రీస్తు ప్రేమ ఉంటే, నీలో క్రీస్తు ఆచరణ ఉంటే, ఎవరైనా ఒకరి పైన నిందను మోపినప్పుడు, ఎవరైనా ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు నీవు క్రీస్తును పోలినటువంటి విశ్వాసి అయితే ఆ నింద నిజమా కాదా, అది అబద్ధమా నిజమా, సత్యమా అసత్యమా అని తెలుసుకొనగలగాలి. కానీ అక్కడ ఎలాగట, ఇక్కడ ఎలాగట, అలా జరిగిందట, ఇలా జరిగిందట, అలా చెప్పుకుంటున్నారు, ఇలా విన్నాను, ఈ విన్నదాన్ని ప్రచురణ చేస్తూ ఉన్నాను అనేటువంటి దుర్మార్గపు మాటలు మనము మాట్లాడకూడదు. మొదట మనం రాసేస్తాం, మొదట మనం కదిపేస్తాం. మన వరకు అది వస్తే బాధపడిపోతాం, గుండెలను బాదుకుంటాం, కంటి వెంట నీటిని కార్చేస్తూ ఉంటాం. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు ఏమంటున్నారు? పరులను గూర్చి మీరు తీర్పు తీర్చకండి, మిమ్మును గూర్చియును తీర్పు తీర్చబడదు. పరులను మీరు ఖండించకండి, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను మీరు క్షమించండి, మీరును క్షమింపబడతారు. పరులకు మీరు వసగండి, మీకును వసగబడును. అనగా మీరు పరులకు ప్రేమనిచ్చారనుకో, మీరు ఊహించలేనటువంటి ప్రేమ వారు మీకు ఇస్తారు. వారు మీకు శత్రువులైనా సరే వారు మీకు మిత్రులైపోతారు. నిజంగానే వారు శత్రువులు అనుకో, పరులకు మీరు ఇవ్వండి. ఏమివ్వాలి? ప్రేమను ఇవ్వండి. నటించేటువంటి ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ, క్రీస్తును పోలినటువంటి ప్రేమను. పరులకు మీరు వసగండి, మీకును వసగబడును. ఒక శత్రువుని నీవు ప్రేమించావనుకో, ఆ శత్రువు నిన్ను ప్రేమించలేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించేది ఎవరు? యేసయ్య ప్రేమిస్తాడు. ఎవరు ప్రేమిస్తారండి? యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు అనే సత్యమును నీవు మర్చిపోకూడదు. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీవు ఏ కొలతతో అయితే కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడుతుంది. నీ నోటి నుండి వచ్చేటువంటి మాట ఏదో ఒకనాడు నీకు వినబడుతుంది. మనం చేసేటువంటి పాపపు కార్యము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కర్మఫలం అనుభవించక తప్పదు అంటారు.